ఇప్పుడు మనల్ని ఒక 2, 3 వేవులుగా బాగా భయపెట్టినటువంటి కరోనా అనేది అది నిజంగా ఒక వైరసా? ఒక ఫోబియానా గురుగారు? కరోనా ఈ ప్రపంచాన్ని మంచి చేయడానికి వచ్చింది. హ్మ్. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు మార్చి 23 చెప్పిన లాక్‌డౌన్ మొదలెట్టారు. మార్చి 18 దగ్గర నుంచి కూడా ఆల్రెడీ స్ప్రెడ్ అయిందది వచ్చినట్టు తెలుస్తుంది న్యూస్‌లో అన్నిట్లో కూడా. అప్పుడు చాలా భయపడ్డాను. అంతకుముందు కొంత వేరే కారణాల వల్ల ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీలో ఇన్ఫెక్ట్ అయింది. నేను కూడా సాధన ఒక 6 నెలల పాటు సాధన మానేసానప్పుడు. హ్మ్. నాకు టైం లేక చాలా కారణాల వల్ల మా అమ్మగారిని చూసుకోవడంతో దాంతో టైం లేక సాధన వదిలేసాను. ఆ టైంలో కాస్త ఫ్లమ్ చేరడం, హ్మ్. నాకు తుమ్ము, దగ్గు, రంపలు ఆ టైంలో ఉన్నాయి మేడం. ఈ వాలంటీర్ ఫోన్ చేసినప్పుడు నాకు తుమ్ము, దగ్గు ఉంటే మా అమ్మగారికి ఇచ్చేవాడిని. ఆ! మా అమ్మగారికి ఏమైనా దగ్గు వస్తే అప్పుడు నాకు ఇచ్చేవారు అనమాట. అలా తప్పించుకునేవాడు అనమాట. బాగానే ఉన్నాం. హ్మ్. ఫస్ట్ ఒక 4 రోజులు అలా గడిచింది. అయితే లాక్‌డౌన్ పెట్టినప్పటి నుంచి అప్పుడు నేను ఆలోచించుకున్నాను. ఈ చాలా రకాల ప్రాణాయామాలు నేర్చుకున్నాను. హ్మ్. నన్ను నేను చాలా సార్లు ట్రీట్ చేసుకున్నాను. హ్మ్. చాలా రకాల ఇబ్బందికర పరిస్థితి నుంచి నేను బయటపడ్డాను. హ్మ్. అసలు ఈ టైంలో చాలామంది ధైర్యం చెప్పి పొజిషన్‌లో ఉండవలసిన వాడిని హ్మ్. ఎంత పొరపాటు చేశాను రెగ్యులర్ సాధన చేసుకోకపోవడం వల్ల. హ్మ్. లేదు దీని నుంచి బయటపడాలనుకున్నాను. అనుకుని ప్రాణాయామ అభ్యాసం మొదలెట్టాను. మొదలెట్టిన తర్వాత వితిన్ డేస్‌లో మళ్ళీ నా బాడీ ఫుల్ పికప్ అయిపోయాను. మంచి ఆరోగ్యంగా అయిపోయాను. హ్మ్. ఆ టైంలో నాకు కరోనా వచ్చింది. హ్మ్. అయితే కరోనా వచ్చి 3 రోజుల దాకా నాకు తెలియలేదు. ఫస్ట్ రోజు కొంచెం అన్‌ఈజీగా ఉంది బాడీ అంతా. లోపల ఏదో కాస్త వేవరింగ్‌గా అనిపించింది చికాకుగాను. ఎందుకో చికాకు అనిపించింది. నెక్స్ట్ రోజు స్మెల్ తెలియలే. హ్మ్. కానీ క్యాజువల్‌గా అనుకున్నాను అంతే. ఆ రోజు మా ఇంట్లో మంచి చక్కగా పప్పులుసు పెడుతున్నారు మా అమ్మగారు. హ్మ్. మా స్టూడెంట్స్ వచ్చారన్నమాట. వచ్చి మేము కూడా మీ ఇంటికి భోజనానికి వస్తున్నామండి. బయట నుంచి గుమగుమలు ఆడిపోతుందన్నారు. హ్మ్. నాకేం అనిపించలా. హ్మ్. వాళ్ళకి ఆ గాలి అటే వెళ్ళిందేమో నాకేసి రాలేదేమో అనుకున్నాను. హ్మ్. అనుకుని ఆ రోజు పట్టించుకోలే. మర్నాడు నేను రోజు ధ్యానం చేస్తున్నాడు కాస్త కర్పూరం నా చుట్టూ జల్లుకొని కూర్చొని ధ్యానం చేసుకోవడం నాకు అలవాటు. హ్మ్. ఆ కర్పూరం అని అంటే బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నా పోతూ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా పోతూ ఉంటాయి. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా దాంట్లో పెరుగుతుంది అసలు. ఆ ఫ్లేవర్ కూడా మనసుకు ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి నాకు రాత్రి పడుకునే ముందు నేను మెడిటేషన్ చేసుకొని పడుకుంటాను. కాబట్టి మా అమ్మగారి గదిలోను, నా గదిలోను కూడా ఒక 4, 5 బిళ్ళలు కర్పూరం జల్లేసి ఒకసారి ఫ్యాన్ ఏసి కిటికీ తలుపు తీసి వదిలేస్తాను కాసేపు. దాంతో దోమలున్నా బయటికి పోతాయి. ఫ్లేవర్ బావుంటుంది. మంచి వాతావరణం జనరేట్ అవుతుంది. అలా నేను రోజు ఒక 2 బిళ్ళలు మా అమ్మగారికేస్తే చాలా ఎక్కువ. హ్మ్. నేను 4 బిళ్ళలు వేసుకునేవాడిని హాల్‌లో. ఆ రోజు 2 బిళ్ళలు వేసినా నాకేమి ముక్కు కనిపించలా. హ్మ్. అందువల్ల 8 బిళ్ళలు వేసాను. అయినా సరే నాకేం అనిపించలా. హ్మ్. అదే రోజు ఆర్తికర్పూరం కొత్త ప్యాకెట్ తెచ్చాను. హ్మ్. నేనేమనుకున్నానంటే ఇదేదో డూప్లికేట్‌ది అనుకున్నాను. హ్మ్. వాసన వేయట్లేదు డూప్లికేట్‌ది అనుకున్నాను. అనుకుంటేటికి మా అమ్మగారు ఒక గట్టి కేక పెట్టి "ఒరేయ్ నీకు బుద్ధి ఉందా లేదా అసలా? హ్మ్. ఇక చంపేస్తావేంటి అసలా?" అంటే ఘాటు భరించలేకపోయాను. హ్మ్. చంపేస్తలేదంటే ఏమన్నాను అంటే "అంత కర్పూరం మొత్తం ప్యాకెట్ అంతా చంపేసావేంటన్నారు." హ్మ్. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. వచ్చి కిందకెళ్ళి స్టూడెంట్స్ ఒకసారి వేరే వాళ్ళ పిల్లల్ని పిలిచి మా అమ్మగారు అలా అంటున్నారా? లేదా ఒకసారి వాసన ఏమైనా వస్తుందంటే, ఇదేంటండి గుమ్మం బయటికే వచ్చేస్తుంది వాసన ఇంత ఏసారేంటండి. హ్మ్. అప్పుడు కన్ఫర్మ్ అయింది కరోనా అనేసి. హ్మ్. టేస్ట్ కూడా తెలీదు. ఆ పప్పులు అందంగా పెట్టారు. ఏమమ్మా దీంట్లో ఉప్పది వేయలేదా? ఏంటి ఇలా ఉంది టేస్ట్ ఎలా ఉందన్నారు. అసలు మా అమ్మగారు ఆ టేస్ట్ కుదిరితేనే అంత అందంగా ఫ్లేవర్ బయటకొస్తుంది. హ్మ్. ఆ ఉప్పు, పులుపు, అని ఆ కుదరలే. తీపి, కారం అన్నీ వేస్తేనే మంచి అందంగా ఫ్లేవర్ ఆ! వస్తుంది. ఫ్లేవర్ అయితే కరెక్ట్‌గా మా అమ్మ వాళ్ళందరూ చెప్పింది కరెక్టే. ఆ! కానీ నాకు ఫ్లేవర్ రాలేదు. ఆ! సరే నా ముక్కు ఎలాగో పాడేదనుకున్నాను. టేస్ట్ కూడా లేదు. అంటే టేస్ట్ పోయింది రెండో రోజు. మూడో రోజు నుంచి లైట్‌గా ఒంట్లో అన్‌ఈజీ బాడీ పట్టేయడం, కొంచెం ఫీవరిష్ సింప్టమ్స్ ఆ! రావడం మొదలెట్టాయి. ఏ హాస్పిటల్‌కి వెళ్ళలేదు. ఆ! ఒక్క పారాసిటమాల్ కూడా నేను వాడలేదు. వెంటనే నేను యోగాలో జలదౌతి అవి చేస్తున్నాను. ఆ! సోతునేతి, జలనేతి అనేది ఈ ముక్కులోంచి ముక్కులో వాటర్ తీయడం. ఆ! అలాగే ఈ ముక్కులోంచి థ్రెడ్ నోట్లోంచి తీసి ఆ! సూచనేతని ఉంటుంది అది. అలాగే వమన్ దౌతని సాల్ట్ వాటర్ తాగి వామిటింగ్ చేసుకోవడం అది. ఆ! తర్వాత ఉపవాసం. మా అమ్మగారికి అప్పుడు 83, 82 ఇయర్స్ అప్పుడు. ఆ! నేను దూరంగా అమ్మ కొంచెం దూరంగా ఉండి చాలు కాస్త అనేసి క్లాస్ కూడా చెప్పడం ఆపలేదు. ఆ! కరోనాలో బహుశా ఇండియాలో కరోనా టైంలో కూడా ఏ ఒక్క రోజు క్లాసుకి సెలవు పెట్టింది ఎవరైనా ఉంటే బహుశా నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. ఆ! అన్ని ఇన్‌స్టిట్యూట్ బంద్ అయిపోయాయి. బహుశా మా ఇన్‌స్టిట్యూట్ కాస్త మూలగా ఉండడం వల్ల
ఎస్కే పోలీసులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ దృష్టి మా మీద పడలేదు కాబట్టి నన్ను చెప్పనిచ్చారు అంతే బహుశా. అది మా అదృష్టం వాళ్ళ అదృష్టం అంతే. ఆ రోజు కూడా క్లాసులు చెప్పాను. అయితే వచ్చి కాస్త దూరంగా కూర్చొని క్లాస్ చెప్పాను. వాళ్ళందరికీ హెర్బల్ కషాయాలన్నీ నేను ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనూ ఆ కషాయాలన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ ప్రతిరోజు ఇచ్చేవాడిని, నేను తాగేవాడిని. మా అమ్మగారు కూడా కషాయం ఇచ్చాను. 3వ రోజు నేను బయటపడతాను. శానిటైజర్ కూడా నేను బహుశా ఈ 4-5 ఏళ్ళ పీరియడ్లో ఒక 3 సార్లు 4 సార్లు శానిటైజర్ వాడి ఉంటాను. అది కూడా నేను కాదు, ఏ షాపింగ్ మాల్లో తెలియని షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళు మొదట వెళ్ళిన వెంటనే కాస్త సెంటు పావినట్టు పాముతారు కాబట్టి తప్పదు ఇంక అది. అందువల్ల రైల్వే స్టేషన్లోనూ అది తప్పదు అది. కాబట్టి అక్కడ ఆ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర లోపలికి వెళ్ళినప్పుడు అది 2-3 సార్లు జర్నీ చేసినట్టు తప్పితే ఒక శానిటైజర్ బాటిల్ మేము కొనలేదు అసలు. మా అమ్మగారు శానిటైజర్ వాడేవాళ్ళలేదు. ట్యూషన్ పిల్లలు ఎవరైనా శానిటైజర్ బాటిల్ పట్టుకొస్తే మాస్క్ పెట్టుకున్నా సరే పొమ్మనివారు. మీకు భయం అయితే రావద్దు. మా ఇన్స్టిట్యూట్లో మాస్క్ పెట్టుకుని కరోనా టైంలో కూడా మాస్క్ లేకుండానే క్లాసులు చెప్పుకున్నాం. అలాగే కరోనా మధ్యలో పీరియడ్ గ్యాప్ ఉంది కదా సార్, ఆ గ్యాప్లో ఓ 70 మంది 80 మంది కలిసి కూర్చుని పార్టీలు చేసుకున్నాం. కరోనా టైంలో ఇంకో వింత కూడా, చాలామంది యోగ మనుషులు క్లాసులు లేక చాలా ఇబ్బంది పడిపోయారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడింది. దీని మీద బేస్ అయిన వాళ్ళందరూ కూడా రోడ్డున పడిపోయే పరిస్థితి వచ్చింది. వెనకాల ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు పర్వాలేదు, కానీ ఓన్లీ దీని మీద కుటుంబం గడిచి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిపోయారు. కానీ కరోనా టైంలో నేను ₹1 బ్యాంక్ నుంచి తీయలేదు. ఎందుకంటే నాకు మా స్టూడెంట్సే నాకు ఏం కావాలన్నీ వాళ్ళే చూసేసేవారు. ఏం కావాలో ప్రతిదీ, కూర దగ్గర నుంచి ఉప్పు పప్పుల దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళు చూసేవారు. మరి గురుదక్షిణ ఇచ్చేవారు. ₹1 ఖర్చు పెట్టలేదు కదా. కరోనా టైంలో నేను హాయిగా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీ గడిపిస్తాను. ఎందుకంటే వాళ్ళందరూ నా మీద నమ్మకం, వాళ్ళకి నా దగ్గర స్టూడెంట్స్ అందరికీ ఈయన దగ్గరికి వెళ్తే మాకు ఏ అనారోగ్యం రాదు అని ఒక నమ్మకం ఉంది. నేను కూడా భగవంతుని పట్ల అంత నమ్మకం నాకు ఉంది. ఆ ప్రాణాయామాలు అభ్యాసం చేసుకుంటూ చేయడం వల్ల మా ఇన్స్టిట్యూట్లో ఎవరికీ కరోనా రాలేదు. కరోనా పేషెంట్ 2-3 జాయిన్ అయ్యారు కూడా. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కరోనా ఉంది తెలుసు. నాకు 6 రోజులు బట్టి జ్వరం అండి అనేసి, ఆ జ్వరం అయితే కొంచెం వారం కూర్చొని వాళ్ళు మర్నాడు కొంచెం ఏ కషాయాలు ఇచ్చి ఈ ప్రాణాయామాలు చేసుకోవడం, ఈ జర్నల్ సూత్రం ఇవన్నీ నేర్పడం వాళ్ళని చేసుకోమను. అలాగా ఏ ఇబ్బంది లేకుండా కరోనా దే వల్ల చాలా మాకు ఇంటిగ్రేటెడ్ డెవలప్ అయింది అన్నమాట. మా కుటుంబాలన్నీ చాలా బాగున్నాయి. సగం ఇంట్లో వంట వరకు బాగా వచ్చింది ఆ టైంలో. ఇది బయట ఏం దొరికేవి కాదు కాబట్టి ఇంట్లో చేసుకు తినడం, చక్కగా అందరు కలిసి ఉండడం. నాకైతే కరోనా మా కుటుంబాన్ని మంచిగా చేస్తుంది. అది అటాక్ అయిన వాళ్ళకి ఇప్పటికీ ఆ ఫోబియా నడుస్తుంది అంటారా? నడుస్తుంది. దాని కరోనాలో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి లంగ్స్ వీక్ అయిపోయాయి చాలామంది. ఇప్పటికీ ఆ బాధతో బాధపడుతున్నారు. చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళ తర్వాత, కరోనా వచ్చిన 1-2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా చాలామంది హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయిన వాళ్ళందరూ కూడా దాని నుంచి బయటపడడానికి కావాల్సిన ప్రయత్నం చేయట్లేదు. కరోనా తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది కూడా కరోనా లేదనుకుంటున్నారు. కానీ దాని ఇంపాక్ట్ నర్వస్ సిస్టమ్ మీద, లంగ్స్ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. దాని నుంచి బయటపడక మళ్ళీ ఫుడ్లో యాడ్వర్స్గా వచ్చేసి అస్తవ్యస్తమైన జీవితాలు, సరికాని ఆలోచన విధానాలు, వాటి వల్ల చాలామంది హార్ట్ అటాక్లో వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు మా ఊళ్ళోనే బోడు మంది, వేరే ఊళ్ళో కదా, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు బోడు మంది వల్ల. కాబట్టి ఇప్పటికైనా సరే వన్స్ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మేము కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకోకపోయినా వచ్చిన వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరికి. అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని వాళ్ళు ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అందువల్ల వాళ్ళు కరోనా లోపల ఉన్నా సరే వాళ్ళకి ఆల్రెడీ నెగ్గేశారు వాళ్ళు. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ లోపలికి లేదు. కానీ వాళ్ళు కూడా ప్రాణాయామాలు చేయాలి. కానీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు, కరోనా వచ్చిన వాళ్ళు కంపల్సరీ ప్రాణాయామ అభ్యాసం చేసి తీరాలి. చేయకపోతే కనుక ఏదో రకంగా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. చాలామంది నేను చూస్తాను కూడా, బోళ్ళ మంది అలాంటి వాళ్ళు మా దగ్గర బోళ్ళ మంది వస్తారు కూడా. అందువల్ల రెగ్యులర్గా వాళ్ళకి ప్రాణాయామ అభ్యాసం చాలా అవసరం. వాళ్ళ మనస్తత్వం మార్చుకోవాలి, ఒక మంచి జీవన విధానానికి వెళ్ళిపోతే వాళ్ళకి మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. లేదంటే కనుక ఏదో టైంలో వాళ్ళు చాలా ఇబ్బంది గురవలసిన అవసరం ఉంటుంది. అలా బోళ్ళ మంది అవుతున్నారు కూడా, చూస్తున్నాం చాలామంది.